హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మోహన్ని. ఈరోజు టాపిక్ హౌస్ వైఫ్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలా? అవునండి, హౌస్ వైఫ్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి. అదేంటండి, శాలరీ లేదు కదా, వీళ్ళు ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలని అనుకుంటున్నారా? ఇన్కమ్ అనేది కేవలం శాలరీ ద్వారానే కాకుండా వేరే మార్గాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఎలా అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ మొదలైన వాటి మీద వచ్చే డివిడెండు, అలాగే ఇల్లు అమ్మినప్పుడు కానీ షేర్లు అమ్మినప్పుడు కానీ వచ్చే మూలధన లాభం మీద వచ్చే ఆదాయం మీద కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి శాలరీ వాళ్ళైతే ITR 1 దాఖలు చేస్తారు. హౌస్ వైఫ్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి ITR 2 వాడాల్సి ఉంటుంది. అంతేకాదండి, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ వచ్చేటప్పుడు బ్యాంకులు డైరెక్ట్గానే TDS అని కట్ చేస్తారు. దాన్ని ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. అది డైరెక్ట్గా బ్యాంకులు వడ్డీ మీద TDS కట్ చేసి దానిని ఆ అమౌంట్ని మనకిస్తారు. కాబట్టి మనం పాన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడాను ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్ళి AIS యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనే దాంట్లో ఫామ్ 26 AISని చెక్ చేసుకుంటే మనకి TDS ఎక్కడ ఎంతెంత ఉందో మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ TDS మనం రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడాను మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో హౌస్ వైఫ్ కూడా అలర్ట్గా ఉంటారని భావిస్తున్నాను. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.